నుంచి సుమారు 100 మంది కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ జరిగింది. స్థానిక కార్పొరేటర్ మేరీ జోన్స్, అలాగే మాసిపోగ రాజు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే మా అందరూ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకి జనసేన పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలామంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నెల 21 తర్వాత ఇంకా కొన్ని జాయినింగ్స్ కూడా చేస్తాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఏర్పడిన మా కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో పాటు ఆ పార్టీలో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కొండంత అండగా నిలబడద్దు పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇచ్చిన ప్రతి మాటను కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా చేసి ప్రజల్లో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూస్తే అర్థమవుతూ ఉన్నది, విశాఖపట్నం సౌత్లో రోడ్స్ కానీ ఏవైతే సంక్షేమం ఒక పక్క మరో పక్క అభివృద్ధి 2 in 1గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నింటినీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ అక్కడ ఉంటుందని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు 36వ వార్డులో మా కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ మా ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ చేయటం అయితే జరిగింది. మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాలేదు, సరదాగా వాళ్ళే మేము కూడా వస్తామన్నయ్య, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు హానరబుల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అండర్లో మేము వర్క్ చేసేదానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. టైం సరిపోక ఇంకా సగం మంది ఆన్ ద వేలో ఉన్నారు. మేమైతే ఒకటే చెప్తానండి, మీడియా ద్వారాగా చెప్తున్నాను. మా వార్డులో 98 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 36 వార్డ్ అనేది చాలా 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 వెనకపడిన వార్డు. మా గోల్ అంతా కూడా మా వార్డుని మేము డెవలప్ చేసుకోవాలి, అక్కడున్న మాకు రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా మాకు అవ్వాలని చెప్పేసి మా కార్యకర్తలు కూడా వాళ్ళు గతం గవర్నమెంట్లో వాళ్ళకి న్యాయం అయితే ఎక్కడ జరగలేదు. సో వాళ్ళకు కూడా న్యాయం చేసుకుంటూ మా వర్క్లో డెవలప్మెంట్ చేసుకుంటూ మా వంశీ గారు ఒక అండర్లో మేము వర్క్ చేసుకుంటామని ఒక మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. గౌరవ కార్పొరేటర్ గారి నాయకత్వంలో మా గౌరవ ప్రీతమ నేత శ్రీ ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ అధ్యక్షులు అయితేనేమి, బూత్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అయితేనేమి, మొత్తం ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓటర్స్ కాదు, నాయకులు. వీళ్ళందరూ కూడా మా గౌరవ ప్రీతమ నేత ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో జనసేన సిద్ధాంతాలు నచ్చి గత కొన్ని రోజులుగా మేము కూడా వస్తాం, మేము కూడా జనసేనలో సేవలు అందిస్తాం, జన సైనికులకి మేము కూడా మారుతామని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా 36 ఓట్లు మొత్తం కూడా కలిసి రావడం జరిగింది. ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు సమయం తక్కువ ఉండటం వలన ఇవాళ కొంతమందిని మాత్రమే జాయిన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 36 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము వార్డును బలోపేతం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.